ఇక్కడ స్థానికంగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అవినీతి తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు. ఏమన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జరుగుతుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా. ఎంపీగా పార్సారథిని, ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్ని మంచి మెజారిటీతో ఎన్నుకుంటామని గట్టిగా ఆమోదం చెప్పండి. ఆ పని చేయండి. కదిరిలో గంజాయి లేకుండా చేసే బాధ్యత, డ్రగ్స్ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలి. పట్టు వస్త్రాలు ఇవ్వాలి. అవసరమైతే మంత్రిని పంపించిస్తా. 1-2 సార్లు నేనే స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి దేవుని రుణం కూడా తీసుకుంటాం. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక డిమాండ్లు పెట్టాడు. ఎప్పుడు కందికుంట ప్రసాద్ వస్తే ఊరికే ఉండడు, ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అందరి నేవా ద్వారా ఎన్పి కుంట, గండ్లపెంట, తలుపుల మండలాలకు చెరువులకు నీళ్లు ఇమ్మన్నాడు. తప్పకుండా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చెర్లోపల్లి నుంచి టౌన్కు త్రాగునీరు అది ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే పింఛన్లు ఇవ్వడానికి లేనిపోయిన ఆంక్షలు పెట్టారు, నేను 10 ఎకరాలు అనంతపూర్లో పెడితే అది కూడా తీసేశారు. ఆ నిబంధన మళ్లీ కొనసాగిస్తాం. 10 ఎకరాల వరకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు, డ్రిప్పు ఇవన్నీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అసంపూర్తిగా ఉన్న మైనారిటీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ని మరియు పాలిటెక్నిక్ మహిళా కళాశాలలు పూర్తి చేస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు మరియు హాస్టల్ నిజామాబాద్ కాలనీ మరియు ఫారెన్ స్కూల్ సమీపం నిర్మాణాలు పూర్తయినాయి. వాటిని వాడుకలోకి తీసుకురాలేదు, అవి కూడా తీసుకొస్తాం. ప్రభుత్వం వస్తానే కబర్స్థాన్ లో 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా బకాయిలే బకాయిలు. ఇవన్నీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. శ్మశాన వాటిక ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, జనసేన నాయకులు, హిందువులకి శ్మశాన వాటిక లేదని మంచి ఆధునిక వసతులతో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి ముందుకు పోతాం. కదిరి ప్రాంతంలో వలసలు నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తాం. అదే మరి కోల్డ్ స్టోరేజెస్ కావాలన్నారు. టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి ఈ ప్రాంతంలో. అప్పుడే రేట్లు స్టెబిలైజ్ అవుతాయి. ఇది కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ, గాండ్లపెంట, ఎన్పి కుంట మండలాల్లో జూనియర్ కాలేజీ కావాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఎక్కడెక్కడ లేవో అవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. కదిరి రాయచోటి రోడ్డు నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు. తప్పకుండా పూర్తి చేద్దాం. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ యువతే. ఒకటే చెప్తున్నా, మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు. దుర్మార్గులు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు. నేను హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షలు ఇస్తాం. మెగా డిఎస్సీ పెడతాం.
జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం. ఈ రాష్ట్రాన్ని ఒక పరిశ్రమలతో ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడే అడిగారు. కదిరిలో కూడా కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని. తప్పకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది, నీళ్లు వస్తాయి, చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది. కదిరి కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడుండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు, వాళ్ళు ఇక్కడొచ్చి పనిచేసే పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి రావడానికి ముందుకెడతాం. ఒక కియా మోటార్స్ వస్తే బయట వాళ్ళు కూడా వస్తున్నారు, పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరెక్కడికో ఉద్యోగాన్ని పోవక్కర్లేదు. అమ్మా నాన్నను చూసుకొని మీ ఊర్లోనే మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. దీనికి కావలసిన నైపుణ్యం ఇప్పిస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్ కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి. సంపద సృష్టించడం ఈజీ అయింది, కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు, చేరడం లేదు. నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా. మీకు అండగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఈరోజు నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్పాను. వ్యక్తిగత సమస్యలు ఒకటైతే, సమాజానికి హితం పలకడం ఒకటైతే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. మేధావులు కలిసి రండి, సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి, కుల సంఘాలు కలిసి రండి, మత పెద్దలు కలిసి రండి. అందరం కలుద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దీనికి అందరూ కలిసి రమ్మని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కదిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తప్పకుండా గవర్నమెంట్ మనదే.